మహావతార్ నరసింహ మూవీ తెలుగు రివ్యూ. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ కొన్నాళ్ల క్రితం మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ అనే ప్రాజెక్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీ మహావిష్ణువు దశావతారాలపై ఏడాదికో యానిమేటెడ్ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ యూనివర్స్లో భాగంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన తొలి చిత్రం మహావతార్ నరసింహ. మరి ఈ యానిమేటెడ్ ఫిల్మ్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. అందరికీ తెలిసిన పురాణ కథే. శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఆధారంగా రూపొందిన చిత్రమిది. విష్ణువు మూర్తి నరసింహ అవతారం. సగం మనిషి, సగం సింహం ఎత్తి భక్తుడైన ప్రహ్లాదుడిని హింసించిన హిరణ్యకశిపుడిని సంహరిస్తారు. కశ్యప మహాముని భార్య కడుపున హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు పుట్టడానికి గల కారణాలను వివరిస్తూ ఈ సినిమా కథ ప్రారంభం అవుతుంది. మహావిష్ణువుపై ద్వేషం పెంచుకున్న ఈ ఇద్దరు అన్నదమ్ములు తమకున్న శక్తులతో దేవతలను సైతం భయభ్రాంతులకు గురిచేస్తారు. ఒకానొక సమయంలో హిరణ్యాక్షుడు భూదేవికి అపహరించి సముద్ర గర్భంలో బంధిస్తాడు. దీంతో విష్ణుమూర్తి వరాహావతారంలో వచ్చి హిరణ్యాక్షుడు సంహరించి భూదేవిని తీసుకొస్తాడు. సోదరుడి మరణంతో విష్ణుపై హిరణ్యకశిపుడు మరింత పగను పెంచుకుంటాడు. తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుంచి తనకు భూమి, ఆకాశంపైన దేవతలతోగాని, పశువులతోగాని, పగలుగాని రాత్రిగాని మరణం లేకుండా వరం పొందుతాడు. మీరు సృష్టించిన ఏ జీవి వల్ల ఎలాంటి కాలంలోనూ ఏ అస్త్రశస్త్రాల నుంచి తన ప్రాణాలకి ముప్పు కలగకూడదని బ్రహ్మదేవుడి నుంచి వరం పొందుతాడు రాక్షసరాజు హిరణ్యకశిపుడు. వరం పొందిన తర్వాత ముల్లోకాలకు తానే అధిపతినని, తానే భగవంతుడినని ప్రకటించుకుంటాడు. భూలోకంలో ధర్మాన్ని కాలరాస్తాడు. తన సోదరుడి మరణానికి కారణమైన మహావిష్ణువుపై మరింత కోపంతో రగిలిపోతుంటాడు. ఆ శక్తులతో ఇంద్రలోకాన్ని సైతం తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. అతని కొడుకే ప్రహ్లాదుడు. పుట్టుకతోనే విష్ణుమూర్తి భక్తుడిగా మారతాడు. తండ్రికేమో విష్ణువు అంటే పడదు. కొడుకుకేమో విష్ణుమూర్తే సర్వస్వం అన్నట్లుగా బతుకుతాడు. ఎంత నచ్చజెప్పినా విష్ణుమూర్తి పేరు తలచకుండా ఉండడు. చివరకు కొడుకునే సంహరించాలని చూస్తాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి నరసింహ అవతారంలో వచ్చి హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. ప్రహ్లాదుడి జననం, అతనికి వాసుదేవుడిపైన ఉన్న అపారమైన భక్తి తదితర సన్నివేశాలు ఫస్టాఫ్లో కీలకం. ప్రహ్లాదుడిని అంతం చేయాలని తండ్రి హిరణ్యకశిప నిర్ణయించడం, రకరకాల ప్రయత్నాలతో విఫలం కావడం, హోళిక సాయం తీసుకోవడం వంటి సన్నివేశాలు ద్వితీయార్ధంలో మంచి డ్రామాని పండించాయి. ఇవన్నీ ఒకెత్తైతే పతాక సన్నివేశాల్లో నరసింహావతారం మరో ఎత్తు. సెకండాఫ్లో వరాహ అవతారానికి పదింతలు అన్నట్టుగా నరసింహావతారాన్ని అద్భుతంగా తెరపై ఆవిష్కరించారు. హిరణ్యకశిపుడికి నరసింహుడికి మధ్య జరిగే యుద్ధం ఆకట్టుకుంటుంది. ఆ సన్నివేశాల్ని మలిచిన తీరు, సంగీతం ప్రేక్షకులతో చప్పట్లు కొట్టిస్తాయి. యానిమేషన్ పాత్రలతో రూపొందిన సినిమా ఇది. ఆ ప్రయత్నం మంచి ఫలితాల్నే ఇచ్చింది. యానిమేషన్ కావడంతో పాత్రలతోనూ, ఆ భావోద్వేగాలతోనూ మరింతగా కనెక్ట్ అవుతూ, వాటితో కలిసి ప్రయాణం చేస్తాం. అయితే విజువల్స్లో నాణ్యత కీలకం. ఆ విషయంలో ఈ చిత్రబృందం తీసుకున్న శ్రద్ధ ప్రశంసనీయం. కథానుసారం విజువల్స్ ఆవిష్కరించిన విధానం ఈ సినిమాకి ప్రధాన బలం. వరాహావతారం, భూదేవిని చూపించిన తీరు, ప్రహ్లాదుడిని ఏనుగులతో తొక్కి చంపించేందుకు చేసే ప్రయత్నాలు, హోళిక ఎపిసోడ్, నరసింహావతారంతో కూడిన పతాక సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్. ఆయా సన్నివేశాల్లో విజువల్ బ్రాండ్నెస్ ఆకట్టుకుంటుంది. సాంకేతిక విభాగాల్లో సంగీతం మరో ఎత్తు. తెలిసిన కథే అయినా ఆసక్తికరంగా చెప్పారు. ఈ సినిమాలో తప్పులు వెతకడం అంటే నాలో తప్పులు వెతుకుతున్నట్లే అనిపిస్తుంది. అందుకే నేను ఎలాంటి మైనస్ పాయింట్లు ఎత్తి చూపాలని అనుకోవడం లేదు. ఒకటే చెబుతాను, థియేటర్కి వెళ్లి ఈ సినిమాను ఆస్వాదించండి. మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం రేటింగ్స్ని చూద్దాం. ఆడియన్స్ 5కి 4.5 రేటింగ్ ఇచ్చారు.